ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనము రాళ్లను కుప్పవేయుటకు సమయం కలదు అను వర్తమానం మనం నేర్చుకుందాం. రాళ్లను కుప్పవేయుటకు సమయం కలదు. పిల్లారా, ఈ రాళ్ళు అంటే రాళ్ళు కాదు, కానీ మనము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. ఒకసారి చదవండమ్మా. 5వ వచనము 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము లేకపోతే 2వ అధ్యాయం మొదటి నుండి చదువు. మెస్సీయ దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మమైన వాక్యము వలన లేకపోతే వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జించబడినను సర్వశక్తిమైన దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమునైన రాయుగు మెస్సీయునొద్దకు వచ్చిన వారై, ఇక్కడ అంటే అమూల్యమును సజీవమైనటువంటి రాయి అనగా ఎవరు? మెస్సయ్య. అంటే మనిషి కుమారుడే మెస్సయ్యే అమూల్యమైనటువంటి సజీవమైన రాయి అని చెప్పబడతా ఉంది. యెహోవా మెస్సయ్య ద్వారా సర్వశక్తిమంతునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే సజీవమైన రాళ్ళు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండు ఆయను. కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడి. కాబట్టి ఇక్కడ చూడండి, అమూల్యమైన రాయి, జీవము కలిగిన రాయి ఎవరు అని అంటే మెస్సయ్యే. అలాగే ఇక్కడ మీరును సజీవమైన రాళ్ల వలె ఉండాలని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మెస్సయ్యను కానీ అలాగే ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి ఆ నామమును బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగిన వారు కూడా ఆయన ఏమన్నాడంటే ఈ సజీవమైన రాళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాళ్లను కుప్పగా వేయుట అంటే సజీవమైన రాళ్ళని ఒక చోటకి ఆయన కూర్చడం, పారవేయడము, కూర్చడము. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆయన దృష్టిలో ఏమై ఉన్నారంటే రాళ్ళు అయి ఉన్నారు. ఆ రాళ్ళని ఆయన ఏం చేశాడనంటే ఆయన సిలువ వేసినందువలన, ఆయన్ని నమ్మనందువలన ఆ రాళ్ళని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఆ రాళ్ళని విసిరేసాడు. అన్ని దేశాలకు ఇజ్రాయిల్ని ఏం చేశాడు చెప్పండి? విసిరేసాడు ఆయన. విసిరేసేటప్పటికీ ఇప్పుడు ప్రపంచం నలుదిక్కులకి ఆ రాళ్ళు పడిపోయాడు. ఇప్పుడు మరలా అంజూరపు చెట్టు చిగురిస్తుందని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయిల్, వారు మరలా కూరుస్తానని చిగురిస్తుందని వాక్యం చెప్తుంది. దానిని బట్టి ఆయన ఏం చేశాడండి, మరలా ఈ చివరి కాలంలో ఆయన కూర్చడం ఆరంభించాడు. అందుకని 1948లో వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. మనకేమో 1947లో స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి 48లో స్వాతంత్రం వచ్చింది. అంజూరపు చెట్టు ఏమైందంటే చిగురించింది. అంటే ఇప్పుడు తిరిగి ఇజ్రాయిల్ మరలా వాళ్ళ దేశానికి ఆ రాళ్ళు మరలా తిరిగి ఆ దేశానికి కూర్చబడ్డాయి. ఇంకా కూర్చబడతా ఉన్నాయి, విమానాల్లో వస్తూ ఉన్నాయి ఆ రాళ్ళు.
అవి కూర్చబడతా ఉన్నాయి. అవి సర్వశక్తిమంతుని యొక్క రాళ్ళు. అందుకని ఆ రాళ్ళల్లో నుండే ఈయన వచ్చాడు. ఆ రాళ్ళల్లో నుండే మెస్సయ్య వచ్చాడు. ఎలా వచ్చాడు? మనం బైబిల్లో యాకోబుని చూసినట్లయితే యాకోబు ఒక రాళ్ళలో నుండి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకున్నాడు. అది తలరాయిగా ఉంది. ఒక రాయిని రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని తలరాయిగా పెట్టుకున్నాడు. అలాగే ఆ రాళ్ళల్లో నుండి ఆయన వచ్చాడు మెస్సయ్య. ఇప్పుడు మరలా వాడని ఆయన ఏం చేస్తున్నాడంటే 2000 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన మన కోసం వచ్చే ముందు, అందుకని ఆయన వాళ్ళు ఇజ్రాయేలు కూర్చబడుతున్నారు కాబట్టి సమీపంగా ఉన్నాడని తెలుసుకొనుడి అను. సమీపంగా ఉన్నాడని తెలుసుకొనుడి. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ భావం మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చూడమ్మా. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని, అంజూరపు కొమ్మలు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి. అది చిగురిస్తూ ఉన్నప్పుడు, అంటే ఆ రాళ్ళన్నీ కూడా ఆ స్వదేశమునకు పోగు చేయబడతా ఉన్నాయి, కూర్చబడతా ఉన్నాయి. ఆ కూర్చబడుతూ ఉన్నప్పుడు, అంటే 1948లో అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. అంటే ఇంకా భూమి మీదకు రావడానికి సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉండే ముందు ఏం చేస్తున్నాడు? వాళ్ళను కూరుస్తూ ఉన్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చబడతా ఉన్నారు. మన దగ్గరికి ఇప్పుడు ఏం చేశాడంటే సమీపంగా ఉన్న ఆయన అప్పుడైతే సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు? 1948 ఆ టైంలో, అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన టైంలో, అంజూరపు చెట్టు చిగురించిన టైంలో అక్కడ ఆయన సమీపముగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడనంటే ఇక సమీపంగా లేడు, వచ్చేసాడు. ఇంకా ఆయన అకస్మాత్తుగా వచ్చాడు. 1996లో ఆయన వాక్యము నెరవేర్చబడము జరుగుతూ ఉంది కాబట్టి ఆ నెరవేర్పుకు ఆయన ఏం చేశాడనంటే అకస్మాత్తుగా 1996లో ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఆ రాకడని తెలియడం కోసమే అకస్మాత్తుగా తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే అకస్మాత్తుగా రాకడ జరుగుతుందని వాక్యం చెప్తూ ఉంది. ఆ రాకడకు సంబంధించినవన్నీ కూడా నెరవేర్చబడతాయని తెలియాలంటే అవి తెలియడం కోసం ఆయన ఏం చేశాడంటే అకస్మాత్తుగా ఇక్కడ తీసుకొచ్చేసి ఏ కూర్చు గురించి బయలుపరిచాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అక్కడ కూర్చబడుతున్నారు. ఎందుకని? ఇక్కడ మనల్ని రక్షించిన తరువాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. మరి వాళ్ళతో మాట్లాడాలంటే దేశాల్లో ఉంటే మాట్లాడడానికి వీలైద్దా? లేదు. అందుకని వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడనంటే ఆ స్వదేశానికి వాళ్ళని ఊరుస్తూ ఉన్నాడంటే రాళ్ళు అక్కడ పోగవుతా ఉన్నాయి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలరాయి అయినటువంటి ఆయనే రాయి కాబట్టి అందుకనే 7 సంఘకాలాల తర్వాత వచ్చాడు ఆయన. 7 సంఘకాలములు 7 రాళ్ళు. ఇప్పుడు మీరు బైబిల్లో సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. ఆ సొలొమోను కాలంలో మందిరం ఎలా కట్టబడింది? ఆ మందిరం కట్టే దగ్గరే రాళ్ళను కానీ, సుత్తి దెబ్బలతో కొట్టడం కానీ, రంపములతో కొయ్యడం కానీ, రకరకాల శబ్దాలు, సౌండ్లు అలాంటివి ఏమి ఆ మందిరం దగ్గర లేకుండా ముందుగానే వాటిని కూడా చెక్కి చక్కగా అమర్చి ఒక మందిరం అనేటువంటిది నిర్మితమైంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ యొక్క సంఘకాలాల్లో కూడా 7 సంఘకాలాల్లో కూడా ఈ మందిరం అంటే పిరమిడ్. మందిరం అంటే ఏమిటి చెప్పండి? పిరమిడ్. ఇప్పుడు కూడా ఆయన ఏం చేశాడనంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అనేటువంటిది విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, అలాగే ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇలాగా
ఎనిమిదవ దినమున అంటే రెండవ రాకడ లౌదీకలోనే ఇలాగా ఒకదానికొకటి ఏమైపోయింది చెప్పండి, అలాగ చివరికి వచ్చేసాయి. అంటే ఇవి కూడా రాళ్లే. విశ్వాసం అనేది ఒక రాయి, విశ్వాసము. సద్గుణం అనేది ఒక రాయి, జ్ఞానం అనేది ఒక రాయి, ఆశానిగ్రహం అనేది ఒక రాయి, సహనం అనేది ఒక రాయి, దైవభక్తి అనేటువంటిది ఒక రాయి, సహోదర ప్రేమ అనేటువంటిది ఒక రాయి. 7 రాళ్ళు 7 సంఘకాలాలు. అందుకనే 7 గుణలక్షణాలు కలిగిన వాళ్ళే, 7 గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఆ జీవం. అందుకని ఇక్కడ అన్నాడు జీవం కలిగిన మందిరముగా. అదే మీరు చదవండి ఇంకొకసారి మనము. అది పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మీరు చదవడమ్మా. యెహోవా ద్వారా సర్వశక్తిమంతునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆనాడు సొలొమోను మామూలు రాళ్ళను తీసుకొచ్చి కట్టేశాడు మందిరం. నీకు అర్థమైందా? రాళ్లతో కట్టాడు. కానీ ఇప్పుడు దేనితో కట్టబడుతుంది? ఆత్మ సంబంధమైన మందిరం అంటే విశ్వాసుల ద్వారా కట్టబడుతున్నది. ఆయన నామమున స్తోత్రం. అంటే విశ్వాసము, సద్గుణము, విశ్వాసము, జ్ఞానము, లేకపోతే సద్గుణము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, జ్ఞానము, ఇలా 7 గుణలక్షణాలు ఉన్నాయి. సహోదర ప్రేమ, ఇవన్నీ ఈ గుణలక్షణాల ద్వారా మందిరము కట్టబడతా ఉంది. అందువల్ల ఈ గుణలక్షణాలు కలిగినటువంటి విశ్వాసులందరూ ఏమంటారంటే ఆత్మ సంబంధమైన మందిరం అంటారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన మందిరము. ఇప్పుడు ఇంతకు ముందు అనేట్లయితే విశ్వాసము ఒక చోట, విశ్వాసము, సద్గుణము ఒక చోట, జ్ఞానం ఒక చోట, ఆశానిగ్రహం ఒక చోట, సహనం ఒక చోట, దైవభక్తి ఒక చోట, ఏమండి సోదర ప్రేమ ఒక చోట, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రాళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? ఈ లక్షణాలన్నీ నీలోకి వచ్చేటప్పుడు నువ్వేమైపోతున్నావు? ఒక మందిరముగా అయిపోతున్నావు. నువ్వు ఈ శరీరమే ఆయన ఆలయం అని ఉంది, ఈ శరీరమే ఆయన మందిరం అని ఉంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ఈ మందిరము ఈ గుణలక్షణాలు కలిగి ఉన్న 7 గుణలక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరము ఆత్మ, ఈ ఆత్మ సంబంధమైన మందిరము ఈ శరీరము. అందుకని 7 గుణలక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళలో జీవిస్తూ ఉంటాడు ఆయన. జీవము కలిగినటువంటి ఆయన పరిశుద్ధాత్మ. 7 గుణలక్షణాలు ఉన్న వారిలో పరిశుద్ధాత్మ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ గుణలక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిలో ఆయన జీవించున్నాడు. అందుకనే బ్రహ్నాం గారు దీని గురించి చెప్పారు. ఇది మెస్సయ్య యొక్క స్వరూపం అని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? మెస్సయ్య యొక్క స్వరూపం. ఆనాడు సొలొమోను కట్టినటువంటి ఆ మందిరము అది ఆ రాళ్లతో కట్టబడింది. అంటే ప్రకృతిలో కనబడేటువంటి ఆ కొండల్లో బండల్లో నుండి తీయబడినటువంటి ఆ రాళ్ల ద్వారా అది కట్టబడింది. ఈ నీవైనట్లయితే ఆయనలో నుండి నువ్వు కట్టబడ్డావు. ఈ గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఆయనలో ఉన్నాయి, మెస్సయ్యలో ఉన్నాయి. ఆ మెస్సీలో ఉన్న గుణలక్షణాలను బట్టి ఆ మెస్సీయే రాయి ఉన్నాడు కాబట్టి, పెద్ద ఆయన బండ ఉన్నాడు కాబట్టి ఆ బండ నుండి నీవు చెక్కబడి నీవు ఆత్మ సంబంధం అంటే ఆ బండ ఏంటి? ఆ గుణలక్షణాలు కలిగినటువంటి బండ. ఆ గుణలక్షణాలు చెక్కబడి ఇప్పుడు ఆ గుణలక్షణాల ద్వారా నీవు కట్టబడుతున్నావు. అంటే ఆయన గుణలక్షణాల ద్వారా కట్టబడుతున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రాళ్ళేమో ప్రకృతి నుండి తీసుకురాబడ్డాయి. కానీ ఆత్మ సంబంధమైన రాళ్ళు అంటే గుణలక్షణాలు. 7 గుణలక్షణాలు ఉన్నాయి చూసారా? ఈ 7 గుణలక్షణాలు ఎక్కడి నుండి? ఈ రాళ్ళు 7 రాళ్ళు ఎక్కడి నుండి తీసుకురాబడ్డాయి? మెస్సీలో నుండి తీసుకురాబడ్డాయి. మెస్సీ కూడా రాయే. ఆయన బైబిల్లో చూడు రాయబడుతుంది దానియేలు గ్రంథంలో, చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి అను ఆయన నామమున. ఆ రాయి ఎవరు? ఆయన పెద్ద రాయి, పర్వతం అంత రాయి ఆయన.
అందుకనే ఆ ప్రతిమ మీద పడినప్పుడు అది తుత్తునీలుగా చేయబడుతుందని వాక్యం చెప్తుంది. ఆ యొక్క రాకడని తెలియచేస్తూ ఉంది, కాబట్టి మెస్సీని తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ రాళ్ళలో నుండి నువ్వు తీయబడ్డావు. ఆదాము ఎలాగైతే అవ్వలో నుండి తీయబడ్డాడో నీవు కూడా మెస్సీలో నుండి నీవు తీయబడ్డావు. అందుకనే ఎక్కువగా నువ్వు ఆయన్నే ప్రేమిస్తావు. అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు? నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమిస్తావు. నీ తల్లిదండ్రుల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోయినట్లయితే వారు నా శిష్యులు కానారని బైబిల్, నా వారు కానారని ఉంటుంది. అందువల్ల నీవు ఆయనలో నుండి తీయబడ్డావు. కాబట్టి ఆయనలో నుండి నీవు తీయబడ్డావు. అది ఆదాము చూడండి, అవ్వను చూడండి. ఆదాము దగ్గరికి అవ్వను తీసుకుని వెళ్ళినప్పుడు ఇది నాలో నుండి తీయబడినది కాబట్టి నారి అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నీ భర్తలో నుండో లేకపోతే ఇంకొకరు ఎవరిలో నుండో నువ్వు తీయబడలేదు. నువ్వు ఎవరిలో నుండి తీయబడ్డావు అని అంటే ఆయన వధువు లేకపోతే ఆ సంఘము మెస్సీలో నుండి తీయబడింది. కాబట్టి ఆయన ఏమంటాడనండి, ఇది నాలో నుండి తీయబడినది, నా గుణ లక్షణాలే కలిగి ఉంది కాబట్టి, అందుకనే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది అంటున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడండి, నా విశ్వాసములో విశ్వాసము, నా సద్గుణములో సద్గుణము, నా జ్ఞానములో నా జ్ఞానము, నా ఆశానిగ్రహములో నా సహనములో నా సహనం, నా దైవభక్తిలో ఇది దైవభక్తి కలిగి, ఏమండి నా సహోదర ప్రేమలో సహోదర ప్రేమ కలిగి ఉంది. ఇది నాలో నుండి తీయబడింది కాబట్టి నాది. ఎందుకంటే ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో నీవు కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఆయనలో నుండి నీవు తీయబడ్డావు కాబట్టి నాది అంటున్నాడు. ఈ మందిరం అంటే ఎవరు? వధువు. పిరమిడ్ అంటే ఎవరు చెప్పండి? వధువు. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నావు. బైబిల్లో మనం చూస్తుంటాం, దావీదు కాలంలో చిన్న రాయి, యెహోషువ కాలంలో 12 రాళ్ళు పెట్టారు. రాళ్ళు అనేవి దేన్ని సూచిస్తూ ఉన్నాయండి? ఆయన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన పిల్లల్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన మందిరాన్ని, ఆత్మ సంబంధమైన మందిరాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 7 రాళ్ళు దేని గురించి? దేనికి సంబంధించినవి? ఆయనకి సంబంధించినవి. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు చెప్పండి? మందిరమై ఉన్నావు. మందిరము, ఒక్కొక్కరు ఒక్కో మందిరమై ఉన్నారు. అందరు కలిసి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ లౌదీ సంఘ కాలంలో ఆత్మ సంబంధమైన మందిరము జీవం కలిగిన మందిరముగా ఉండి, అందుకని జీవం కలిగిన మందిరానికి జీవం లేని మందిరానికి తేడా. ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, దీనికి జీవం లేదు, అలాగే ఉంటుంది. మరి నీవు జీవం కలిగిన మందిరాన్ని జీవం కలిగిన మందిరాన్ని కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నావు. వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? విశ్వసిస్తున్నావు. మందిరం విశ్వసిస్తా? విశ్వసిస్తా. సద్గుణము కలిగి ఉంటున్నావు. మందిరాన్ని కూడదా? జ్ఞానము నువ్వు కలిగి ఉండవు. ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటున్నావు. జ్ఞానము. మరి మందిరానికి జ్ఞానం ఉందా? దానికి ఏం తెలివితేటలు ఉన్నాయా? ఆశానిగ్రహం. మెసేజ్ చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని భుజమే సిలువ పెట్టేసి కొడా దెబ్బలతో కొడుతూ ఉమ్మి వేస్తూ గుద్దుతూ తీసుకెళ్ళిపోతుంటే ఆశానిగ్రహం కలిగి ఉన్నాడు ఆయన. నోరు తెరవలేదు ఆయన. ఆశానిగ్రహం కలిగి ఉన్నాడు. మరి ఆ మందిరం ఆ పని చేస్తా? నువ్వైతే ఆశానిగ్రహంతో ఉంటావు. ఆయన నామరుస్తావు. ఎందుకని? జీవము కలిగినటువంటి మందిరాలు కాబట్టి. జీవం కలిగినటువంటి మందిరాలు కాబట్టి. అలాగే సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఆయన నామరుస్తావు. హల్లెలూయా. ఇవేమైనవి? జీవమై ఉన్నవి. ఈ జీవము కలిగిన వాటిని ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవము కలిగినటువంటి మందిరమై ఉన్నారు. అందువల్ల ఆత్మ సంబంధమైన రాళ్ళు, 7 రాళ్ళతో నువ్వు కట్టబడ్డావు. 7 ఆత్మ సంబంధమైన రాళ్ళతో నువ్వు నిర్మితమయ్యావు. 7 గుణలక్షణాలే ఆ మందిరము. ఆయన నామరుస్తావు. ఎవరైతే 7 గుణ లక్షణాలు ఉండవో వాళ్ళు ఆయన మందిరము కాదు. అయితే ఈ 7 గుణ లక్షణాలు కలిగినటువంటి వారిని ఆయన వచ్చి తీసుకుపోతానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చేసాడు ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని తీసుకొని వెళ్ళడానికి. అది ఏ లక్షణం? అది ప్రేమ. ప్రేమనే రాయి.
ఆ ప్రేమనే రాయి నిన్ను నడిపించి పైకి తీసుకుని వెళ్ళిపోద్ది. ఆయన నామనిస్తాం అంటే ఈ ప్రేమనే రాయే లోకం నుండి బయటకు నిన్ను నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది ఈ ప్రేమనే రాయి? ఆయన దగ్గరికి నడిపిస్తుంది. ఈ ప్రేమ నేను ఎక్కడ తీసుకుపోని చెప్పండి. రేపు కానీ ఎక్కడ తీసుకుపోయిందా? ఆ ప్రేమనే రాయి ఇస్సాకు దగ్గరికి తీసుకుని పోయింది. ఇప్పుడు కూడా ఆ ప్రేమనే రాయి అనగా వేకు నక్షత్రమే. వేకు నక్షత్రం అనగా మెస్సయ్యే ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఆ ప్రేమ స్వరూపి ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడనండి, నీ పట్ల ప్రేమ కలిగి నీవు వచ్చే మీరు పిలుస్తున్నాడు. పైకి వచ్చాయి అంటున్నాడు ఆయన. ఇప్పుడు నీలో ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం విశ్వసించడం ద్వారా ఆయన ప్రేమ నీలో కుమ్మరించబడింది. ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను ఆయన దగ్గరికి నడిపిస్తాం, తీసుకుని వెళ్ళిపోతాం. ఈ ప్రేమ కూడా ఒక రాయి. ఆత్మ సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది, ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంటుంది. లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తే చెప్పండి, అది నిన్ను రక్షించజాలదు. ఆత్మ సంబంధమైన ప్రేమ నిన్ను పరలోక రాజ్యానికి పైకి తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకనే మనము ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రేమ చేత మనము నడిపించబడుతున్నాం. ఆయన నామం ఈ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే, అందుకని ఈ వర్తమానం విశ్వసించడం ద్వారా ఆ ప్రేమ స్వరూపుగా వచ్చాడు. ఈ వర్తమానం విశ్వసించడం ద్వారా ఆయన ప్రేమ నీలో కుమ్మరించబడతా ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను బట్టి నీవు బయటకు వచ్చేస్తున్నావు, పైకి వచ్చేస్తున్నావు. ఇప్పుడు ఆయన వెళ్ళి కలుసుకోవడం ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, మనం మధ్యాకాశానికి ఆయన దగ్గరికి పెడతాం. మనతో పాటు ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అందరూ కూడా అన్ని రాళ్ళు కూడా అక్కడ పెళ్లి విందులో పోగు చేయబడతాయి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక రాయి ఉంది, ఇక్కడ ఒక రాయి ఉంది, అమెరికాలో ఒక రాయి ఉంది, ఏమండి చైనాలో ఒక రాయి ఉంది, ఇంకో చోట ఇంకొక రాయి ఉంది, ఇంకో చోట ఇంకొక రాయి ఉంది. ఈ తలరాయి కనుక ప్రేమ అనే తలరాయి రాగానే ఇప్పుడు ఈ తలరాయిని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు పైకి పోగు చేయబడతాయి. మృతులైన రాళ్ళు, సజీవులైనటువంటి రాళ్ళు. మృతులైన వాళ్ళు కూడా సజీవులే కానీ నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళు మనము ఏకముగా పైకి కొనుకోబడి అక్కడ మధ్యాకాశంలో ఆయన దగ్గర మనము పోగు చేయబడి గొప్ప మందిరముగా ఉంటాం. ఆయన అది నూతన యెరూషలేము అని ఉంటుంది. అక్కడ ప్రేమ తప్ప మరి ఏమి ఉంటుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ శరీరం మారిపోయిన తర్వాత ఇక విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, ఇంక వీటితో ఏం పని ఉండదు. సహోదర ప్రేమ ఏముండదు. అక్కడ ఉండే ఆయన ప్రేమతోనే ఉంటారు. ఇంకా ఎందుకని ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి అవి కావాలి. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అవి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు, నష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఎక్కడ రోగాలతో ఉన్నాం కాబట్టి స్వస్థపరుస్తాడని విశ్వాసం కావాలి. అక్కడ రోగాలు ఉండవు కాబట్టి విశ్వాసమే అక్కర్లేదు. నీకు అర్థమైందా? ఇక్కడ నీకు నీ ఇంట్లో నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో ఎవరో ఒకరు నీ శత్రువులుగా ఉంటారు. లేకపోతే నీ బంధువులు ఎవరో ఒకరు నేను ఏం చేస్తున్నారో మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ వాళ్ళు హింసిస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఇక్కడ ఆశానిగ్రహం కావాలి, సహనం కావాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నేను ప్రేమతో చూసుకుంటారు, ప్రేమతో ఉంటారు. ఆ రాజ్యంలో అంత ప్రేమ తప్ప ఏమీ ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అక్కడ. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది? పక్షుల్లో ఉంటుంది, జంతువులు అంటే కుక్కల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. వాడి కల్మషం తెలీదు, వాడి మాయా మర్మం తెలీదు. అవి హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ప్రేమించడం వాడికి తెలీదు. అవి స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉంటాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ అక్కడ ఉంటుంది అన్నమాట. మీకు అర్థమవుతుందండి? అంటే నిష్కపటమైన ప్రేమ అంటారు దాన్ని. ఏమీ మనసులో దాచుకుని పైకి ప్రేమ కలిగినట్టుగా ఏమీ ఉండదు. అలాంటి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. అందుకని సూర్యుని యొక్క ప్రేమ స్వచ్ఛమైనది. సూర్యుని యొక్క ప్రేమ ఏమైనా చెప్పండి, స్వచ్ఛమైనది. సూర్యుని యొక్క స్వచ్ఛత, సూర్యుని అంతా స్వచ్ఛత, చంద్రుని అంతా అందము. అందం అంటే ఏంటి? బాహ్య సంబంధమైన అందం కాదు, ఈ గుణలక్షణాలే నీ అందం. ఆయన నామనిష్టం. హల్లెలూయా, హల్లెలూయా. గుణలక్షణాలు. అందుకనే మెస్సయ్య కూడా అందమైన వాడు కాదు,
స్వరూపమైన సొగసైన వాడు కాదు. ఆయన అందగాడు అనేది చాలామంది ఆయన నమ్మేవారే, విశ్వసించేవారే, కానీ ఆయన అందగాడు కాదు. అందుకని బైబిల్లో ఆయన స్వరూపమైనను సొగసైనను లేనుంది, కానీ ఆయన గుణ సంపన్నుడు. ఆయన నామనిస్తారు. ఆయన వలె మంచి గుణము కలిగిన వారు మరి ఎవరునూ లేరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూర్చబడుతున్నాం చెప్పండి? మధ్యాకాశమునకు మనము కూర్చబడుతున్నాం. మధ్యాకాశానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్వరము, ఈ వర్తమానము, ఈ యొక్క ఎక్కిరం అనే స్వరము మనకే వినబడుతుంది అనుకుంటున్నాం, కానీ అది తరంగాల ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా వెళ్ళిపోతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, వైర్లు ఉండవు, ఏముండవు. మరి మీరు ఎక్కడి నుండో మాట్లాడతారు మీ ఇంట్లో వాళ్ళతోటి, మరి వినపట్టలేదా? రేడియో ఉండేది పూర్వం, రేడియోలో వార్తలు వస్తూ ఉండేవి, ఏవే వస్తూ ఉండేవి, మరి రావట్లేదా? అలాగే మన మాటలు కూడా ఆయన దగ్గరికి వెళ్తాయి, ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అవన్నీ కూడా రేపు సాక్షార్థంగా ఉంటాయి. ఎవ్వరు కూడా మాకు ఏమీ చెప్పలేదని. అందుకని రక్షించబడేది మాత్రం చాలా తక్కువ. రక్షించబడేది మాత్రము చాలా తక్కువ. అందుకని విశ్వాసంలో తుదమట్టుకు కూడా కాపాడుకోవాలి, చివరి మట్టుకు కూడా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? స్థిరముగా కాపాడుకోవాలి. అందువలన ఎత్తబడే సమయం వరకు కూడా, నీ శరీరం మారే వరకు కూడా నీవు విశ్వాసముతోనే విశ్వాసముతోనే ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ యొక్క విశ్వాసము గాలికి చెదగొట్టబడేటువంటి విధానంలో ఉండకూడదు. యొక్క సముద్ర తరంగాల వలె ఉండకూడదు. ఆ విశ్వాసము స్థిరముగా ఉండాలి, కదల్చబడకూడదు. విశ్వాసం ఆయన నామనిస్తాం. ఎత్తబడే విశ్వాసం కొనుక్కోబడే వరకు కూడా ఉండాలి. ఎందుకని చెప్తున్నాడు? విశ్వాసమే ఈ శరీరాన్ని మార్చి పైకి తీసుకెళ్ళి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీ విశ్వాసమే నీ శరీరాన్ని ఏం చేసి చెప్పండి? స్వస్థపరుస్తుంది. ఈ మాటను నువ్వు విశ్వసిస్తున్నావు, ఈ మాటను బట్టి ఈ శరీరం స్వస్థపరచబడి పైకి కొనుక్కోబడతావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ రాళ్ళను ఆయన ఏం చేస్తున్నాడో చెప్పండి? పోగు చేస్తున్నాడు. రాళ్ళు పోగు చేయబడే సమయము. ఏ రాళ్ళవి? లోక సంబంధమైనటువంటి రాళ్ళు కావు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళు. అందుకని ఇప్పుడు ఆ తలరాయి, ఆ ప్రేమే నిన్నేం చేస్తుందంటే ఇప్పుడు వెలుపలకి నడిపిస్తూ ఉంది. ఆ ప్రేమ అనగా ఆయనే నీలో ఉండి, ఆ ప్రేమే నీలో ఉండి లోకం యొక్క అంతం కాబోతుంది, ఈ యొక్క పైకి వచ్చేయని ఈ యొక్క మాటలను బట్టి ఆ ప్రేమ నిన్ను పైకి నడిపిస్తుంది. పైకి నీ మనసును పైకి ఆయన వైపు నిలవబెట్టి నీ మనసును స్థిరముగా వెనక్కి చూడకుండా ఆ విధంగా నడిపిస్తూ ఉన్నది ఎవరనంటే ఆయన ప్రేమ మాత్రమే. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీళ్ళు లేకపోతే నువ్వు రాలే. అందుకని ఈ వర్తమానం విశ్వసించుకుంటున్నాను, ఆ ప్రేమ నీలో కుమ్మరించబడతావు. ఈ వర్తమాన వినుడి ద్వారా నీలో ఉన్న ఆ ప్రేమ నిన్ను ఈ వాక్యమునకు ఆమేనని చెప్పి బయట తీసుకొస్తుంది. ఆయన హల్లెలూయా. ఇప్పుడు తలరాయి చేత మనము నడిపించబడుతూ ఉన్నాం. తలరాయి ఎక్కడ నడిపిస్తుంది చెప్పండి? లోకంలోకి కాదు, లోకంలోనికి పైకి నడిపిస్తుంది. ఆ ప్రేమ పైకి లేపుతూ ఉంది. ఆ ప్రేమ తలరాయిన ప్రేమ పైకి లేపుతూ ఉంది. ఆయన నమస్తారు. హల్లెలూయా. ఓ తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన మధ్యాకాశములకు రాళ్లను, ఆత్మ సంబంధమైన రాళ్లను పోగు చేస్తున్నాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.